బాహుబలి రికార్డ్స్ కాదండి, దానికి మించి అవుతుంది. బికాస్ ఎందుకంటే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ రావద్దు, ఒక మంచి మూవీ చూడాలి, రజనీకాంత్ గారి మేనేజర్స్ చూడాలి, స్టైల్ చూడాలని రండి. రోబోలో కూడా తన స్టైల్ కనిపించేలాగా ఉంటుంది. ఖచ్చితంగా మూవీ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ వస్తే ఒక వీడియో గేమ్ అవుతుంది. మ్యూజిక్ చెప్పాలంటే కొంచెం బ్యాడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే రోబో 1లో వాడిన బీజిఎమ్స్, సాంగ్ బీజిఎమ్స్, రోబో బీజిఎమ్స్ అన్ని ఈ మూవీలో కూడా రిపీట్ చేశారు. సో కొత్త బీజిఎమ్స్ అయితే ఏం లేవు. థ్యాంక్ యూ. ఎగ్జైటింగ్ ఉంటుందన్నమాట. సో అది మీరు చూస్తేనే అర్థమవుతుంది, చెప్తే కాదు అది. ఇంకొకటి ప్రిఫర్ ఏంటంటే అందరికీ ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే 3D వర్షన్లోనే చూడండి. 3D మన ఇండియన్ రేంజ్ని పెంచింది. ఇది సౌత్ ఇండియన్ మసాలా అంటే ఒక రేంజ్లో చూపెట్టేసేసింది. ఇట్స్ రాజమౌళి, హ్యాండ్స్ ఆఫ్ టు రాజమౌళి అండ్ ఆల్సో హ్యాండ్స్ ఆఫ్ టు శంకర్. వీళ్ళిద్దరు మన స్టాండర్డ్స్ అనేది వీళ్ళ లెవెల్లో పెంచేస్తున్నారు. వీళ్ళు ఇలాగే తీస్తూ ఉండాలి, మేము ఇలాగే చూస్తూ ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. ఓకేనా అండి. అంటే నేను రోబో గురించి చెప్పాలంటే నేను ఒకటే చెప్తా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అదనమాట. డెఫినెట్గా నాకు రోబో 1 చాలా బాగా నచ్చింది. రోబో 2 వచ్చేసరికి అయితే నేనేం చెప్తానంటే ఎక్స్పెక్టేషన్ నేను పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. గ్రాఫిక్స్ పరంగా, విజువల్ పరంగా అయితే ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు అసలు. కానీ స్టోరీ పరంగానే డల్ అనిపించింది. ఏం చెప్తాం సినిమా గురించి. సాంగ్స్ రోబో 1లో సాంగ్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్, ఇందులో సాంగ్స్ మొత్తం అసలు సాంగ్సే లేవు. సో ఎక్స్పెక్టేషన్ నేను ఒకటే, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్, అంతేగా. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఇక బాహుబలిని ఎవరు బీట్ చేయలేదు, ఇది ఖచ్చితంగా రాసియచ్చు అనమాట. ఇక తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి ఆయనకు క్లియర్ దారి వచ్చేసింది అనమాట. డెఫినెట్గా బాహుబలి అట్లా ఉంటుంది. నెక్స్ట్ సాహో రికార్డ్స్ ఉంటాయి అనుకుంటున్నాను. రోబో అయితే నాకైతే ఫస్ట్ అంత నచ్చినట్టు, సెకండ్ నచ్చలేదు. సో విజువల్ పరంగా ఇది అందరికి పిల్లలకి బాగా నచ్చుతుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయినది. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ అయ్యేంత వరకు నేను ఆయనే హీరో అనుకున్నా, అట్లా ఉంటుంది స్టోరీ. సో డెఫినెట్గా ఒక మంచి పాయింట్, బర్డ్ని అదంతా రేడియేషన్ అంతా బాగుంది. కానీ రోబో 1 అంతా లేదు, అది మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. రోబో 2.0 అండి, 2.0 వర్షన్ అని చెప్పుకోవాలి సినిమా. ఎందుకంటే మళ్ళీ 3.0 వర్షన్ కూడా వచ్చేస్తుందేమో. సినిమా అయితే చాలా బాగా అద్భుతంగా ఉందండి. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అయితే కలిగింది. చూసిన తర్వాత ఒక విజువలైజేషన్ వండర్తో పాటు, ఒక గ్రాఫిక్స్తో కూడిన పాటు ఒక మంచి సినిమా చూశానండి. ఇక రోబో సినిమా గురించి చెప్పుకోవాలంటే మన చిట్టి రోబో అనే దానికి డామినేటింగ్ క్యారెక్టర్లో అక్షయ్ కుమార్ ఉంటాడనమాట. ఇక 2.0 వర్షన్కి అయితే డామినేట్ చేయలేకపోయాడు. అది ఎలా చూపించాడంటే ఒక సినిమాలో ఒక విలన్ని ఒక రోబోటిక్, ఒక సైంటిఫిక్ ప్రకారంగా చూపించాల్సిన విధంగా చూపించారనమాట. చాలా అద్భుతంగా చూపించారు. పిల్లలకు నచ్చే లిల్లీపుట్ 3.0 వర్షన్, అది కూడా చాలా బాగుంటుంది. అదే మొత్తం సినిమాకి ఒక ప్రాణంలాగా ఉపయోగపడుతుంది అనమాట. చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ గారు ఒక రోబో క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. చాలా బాగా అద్భుతంగా నటించింది. ఆమె కూడా మంచి రోల్ ప్లే చేసింది. సినిమా అంతా సెట్ అండి. అదే ఫస్ట్ అంటారు కదా, విలన్ ఫస్ట్ అవుతాడు, సినిమా హైలైట్ అవుతుంది అంతే. ఇంకా బాహుబలి డిఫరెంట్ జోనల్ అండి. డోంట్ కంపేర్ బాహుబలి విత్ రోబో 2.0. ఎందుకంటే అది ఒక విజువలైజేషన్, ఒక వండర్ సినిమా బాహుబలి అనేది. ఇది ఇంకో వండర్, అంతేగాని కంపేర్ చేసి చూడాల్సిన సినిమానే కాదు. అది పురాతకాలమైన సినిమా. ఇది ఇప్పుడుండే సైంటిఫిక్ ప్రకారం సినిమా. బర్డ్స్ అనేది ఎలా చచ్చిపోతే ఒక మెసేజ్ ఓరియంటెడ్ రూపంలో చూపించిన సినిమా ఏకైక సినిమా అండి. గో అండ్ వాచ్. ఇంతవరకు ఇట్లాంటి సినిమా రాలేదనిపిస్తుంది ఇండియాలో నాకు తెలిసి. అలాంటి సినిమా ఇది. గో అండ్ వాచ్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. గో అండ్ వాచ్ అండి.